సర్వేభ్యః నమస్కారः. వేదవాణి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మనం చూసేటువంటి తర్వాత అంశం ఏంటంటే యద్ శబ్దము అని ఒక శబ్దం ఉన్నది. ఏమిటి ఈ శబ్దం యొక్క ఉపయోగం అంటే శబ్దం యొక్క విహంగ వీక్షణం చేద్దాం. అంటే ఏ సందర్భంలో ఇప్పుడు మీకు నేను రామ శబ్దం చెప్పానంటే ఇదేదో రాముడు అన్న రాముడు గురించి చెబుతున్నారు, రాముడిని అని ఒక జ్ఞానం మనకు ఉంటుంది. హరి చెప్పారంటే హరి ఓకే, గురువు అవును, పితృ తండ్రి, సహ ఏషః పర్వాలేదు అతడు ఇతడు అన్నారు. సరే కహ అంటే ఎవరు అనేదానికి ఒక అర్థం వచ్చింది. ఇప్పుడు ఇది యహ శబ్దం, దీనికి ఏమర్థం వస్తుంది, ఇది ఎట్లా ఉపయోగపడుతుంది అనేది మీకు ఒక చిన్న చూచాయిగా కొన్ని విషయాలు చెబుతాను. ఏమిటంటే ఎవరైతే అక్కడ ఉన్నారో అతడు రాముడు. ఎవరైతే, ఎవరు కాదు, ఎవరైతే అక్కడ ఉన్నారో అతడు రాముడు. ఆ ఎవరైతే అంటే యహ. ఎవరినైతే నేను చూస్తున్నానో అతడు రాముడు. ఎవరినైతే యం. ఈయన ఎవరితో అయితే పిల్లవాడు ఆడుకుంటున్నాడో అతడు ఆ పిల్లవాడి యొక్క తండ్రి. ఇది ఒక వాక్యంగా చెప్పానుగా. ఆ ఎవరితో అయితే ఈయన, ఎవరికైతే నేను డబ్బు ఇచ్చానో వాడు నా మిత్రుడు. యస్మై ఎవరికైతే, యస్మాత్ ఎవరి నుండైతే, యస్య ఎవరి యొక్క అయితే, ఎవరి యొక్క పేరు ఎవరి పేరైతే రాముడో అతడు సీతకు భర్త. యస్య నామ రామః సహ సీతాయాః పతిః అనేటువంటిది సంస్కృత వాక్యం. అసలు ఎవరైతే రాముడో, ఎవరి పేరైతే రాముడో అతడు సీత యొక్క భర్త. ఎవరి పేరైతే, ఎవరి యొక్క పేరైతే యస్య. ఎవని యందు లేదా దేని యందైతే ఎక్కువ శక్తి ఉన్నదో అతడు పరమేశ్వరుడు. ఎవని యందైతే యస్మిన్. ఇటువంటి ఎవరు, ఎవరైతే, ఎవరినైతే, ఎవరితో అయితే, ఎవరికైతే, ఎవరి నుండైతే, ఎవరి యొక్క అయితే, ఎవరి యందైతే అనేటువంటి ఈ తెలుగు పదాలు ఉన్నాయే, వీటన్నిటిని సంస్కృతంలో చెప్పాలంటే మనకు ఉపయోగం ఉండాలి, మనకు తెలియాలి కదా జ్ఞానం. ఆ జ్ఞానాన్ని ఇచ్చేది ఈ యస్మత్ శబ్దం. పుల్లింగాలన్నింటికి ఈ శబ్దం వాడతాం. అదే ఇద్దరైతే ద్వివచనము, అనేక మందులైతే బహువచనం. ఈ శబ్దం కూడా ఎటువంటిది, సహశబ్దంలాగే. మీరు గుర్తుపెట్టుకున్న ఒక్క సహశబ్దం నేర్చుకుంటే ఏషః వచ్చొస్తుంది, కహ వచ్చొస్తుంది, యహ వచ్చొస్తుంది. ఈ మూడు శబ్దాలు మనకు వస్తాయి ఖచ్చితంగా. ఎందుకంటే అవే ప్రొనౌన్సేషన్. అక్కడ సహ స్థానంలో ఇక్కడ యహ వస్తుంది అంతే. చూడండి, సహ యహ, తౌ యౌ, తే ఏ, తం యం, తౌ యౌ, తాన్ యాన్, తేన ఏన, తాభ్యాం యాభ్యాం, తైః యైః, తస్మై యస్మై, తస్మాత్ యస్మాత్, తేభ్యః ఏభ్యః, తస్య యస్య, తయోః యయోః, తేషాం యేషాం, తస్మిన్ యస్మిన్, తయోః యయోః, తేషు యేషు. అంతా ఒకలాగే ఉంటుంది, ఎక్కడ వ్యత్యాసం ఉండదు. ఇది ఆ శబ్దం. యహ యౌ యే, యం యౌ యాన్,యేన యాభ్యాం యైః, యస్మై యాభ్యాం యేభ్యః, యస్మాత్ యాభ్యాం యేభ్యః, యస్య యయోః యేషాం, యస్మిన్ యయోః యేషు. ఇది శబ్దస్వరూపం. ఒకసారి నేను చెబుతాను, మీరు ఒక 3 సెకండ్ల గ్యాప్లో మీరు 2 సార్లు చెప్తూ ఉండండి. యహ, యౌ, యే, యం, యౌ, యాన్, येन याभ्यां यैः
నేను ఎంత నెమ్మదిగా చెప్తున్నాను అలాగే మీరు చెప్పండి. యాభ్యాం అని అనుకోండి, యాభ్యాం యాభ్యాం అని 2 సార్లు స్పీడ్గా చెప్పండి, నెమ్మదిగా చెప్పండి. యాభ్యాం యాభ్యాం అని అలాగే 2 సార్లు. యస్మై యాభ్యాం ఏభ్యః యస్మాత్ యాభ్యాం ఏభ్యః యస్య యయోః యేషాం యస్మిన్ యయోః యేషు. పొరపాటున సు అనద్దే, అతను మన వాడు కాదు, యేసు అయిపోతుంది. యేషు, ఇది సు కాదండి, షు. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇది యస్మత్ శబ్దం. దీనికి ఉదాహరణ అంటే ఉదాహరణ ఏమున్నది, ఇది ఒకటే ఉంటుంది. మొత్తం పుల్లింగాలన్నింటికి ఇదే. పుల్లింగాలన్నింటికి 4 సర్వనామాలండి. సహ, ఏషః, కహ, యహ అనేటువంటి 4 శబ్దాలు ఉన్నాయి. దీంట్లో మనం సహ నేర్చుకున్నాం, ఏషః నేర్చుకున్నాం, కహ నేర్చుకున్నాం, ఇప్పుడు యహ కూడా నేర్చుకుంటున్నాం. ఈ 4 కూడా ఒకసారి మళ్ళీ కంఠస్థం చేయండి. మీరు మీకేం చెప్పిన పుస్తకంలో రాసుకోమన్నాను కదా, ఈ యహ శబ్దం అయిపోయి యహ శబ్దాన్ని మీరు మళ్ళీ సహశబ్దంతో కలిపి చదవండి. ఏషః శబ్దాన్ని సహశబ్దంతో కలిపి చదవండి. కహ శబ్దాన్ని మళ్ళీ సహశబ్దంతో కలిపి చదవండి. సహే ఆధారభూతం. ఈ ఏషహకి, కహకి, ఈ యహ అనేటువంటి ఈ 3 శబ్దాలకు కూడా సహ అనేటువంటి శబ్దమే ఆధారభూతం. కాబట్టి ఈ 4 వీడియోలు కూడా ఇంటర్లింక్డ్ వీడియోలు. కాబట్టి ఇవంతటినీ కలిపి మీరు ఒక పుస్తకంలో రాసుకుని ప్రతి శబ్దాన్ని దాన్ని సహశబ్దంతో ఆధారం చేసుకుని చదవండి. ఒకసారి నేను సహ, ఏషః, కహ, యహ కలిపి చెబుతాను, ఒకసారి చూడండి. సహ ఏషః కహ యహ తౌ ఏతౌ కౌ యౌ తే ఏతే కే యే తం ఏతం కం యం తౌ ఏతౌ కౌ యౌ తే తాన్ ఏతాన్ కాన్ యాన్ తేన ఏతేన కేన ఏన తాభ్యాం ఏతాభ్యాం కాభ్యాం యాభ్యాం తైః ఏతైః కైః యైః తస్మై ఏతస్మై కస్మై యస్మై తాభ్యాం ఏతాభ్యాం కాభ్యాం యాభ్యాం తేభ్యః ఏతేభ్యః కేభ్యః యేభ్యః తస్మాత్ ఏతస్మాత్ కస్మాత్ యస్మాత్ తాభ్యాం ఏతాభ్యాం కాభ్యాం ఏభ్యాం తాభ్యః ఏతాభ్యః కాభ్యః యాభ్యః తస్య ఏతస్య కస్య యస్య తయోః ఏతయోః కయోః యయోః తేషాం ఏతేషాం కేషాం యేషాం తస్మిన్ ఏతస్మిన్ కస్మిన్ యస్మిన్ తయోః ఏతయోః కయోః యయోః తేషు ఏతేషు కేషు యేషు. అన్నీ ఒకలాగే ఉంటాయి. ప్రొనౌన్సియేషన్ అంతా, ఉచ్చారణ అంతా ఒకలాగే ఉంటుంది. ప్రాథమిక అక్షరం, ప్రథమాక్షరం మీకు మార్పులు చేర్పులు ఉంటాయి. అక్కడ సహ, ఇక్కడ ఏషః, ఇక్కడ కహ, ఇక్కడ యహ. అది గుర్తుపెట్టుకోండి. ఇది సర్వనామ శబ్దాలు, పుంలింగాలు. ఈ 4 సర్వనామ శబ్దాలని బాగా కంఠస్థం చేయండి. ఈ కంఠస్థం చేసిన తర్వాత తదుపరి వీడియోలో మనం స్త్రీలింగాలు చూడబోతున్నాం. స్త్రీలింగ శబ్దాలకు వెళ్తున్నాం. పుల్లింగ శబ్దాలు అయ్యాయి. ఏమిటయ్యాయి? రామః, హరిః, గురుః, పిత అయ్యాయి. సర్వనామాల్లో సహ, ఏషః, కహ, యహ ఈ 8 అయ్యాయి. ఈ 8 ప్రస్తుతానికి పుల్లింగాలు శబ్దాలు మనం నేర్చుకున్నవి. తర్వాత స్త్రీలింగాలు చూస్తాం. ఆకారాంతము, ఈకారాంతము, అలాగే వాటి సర్వనామాలు సా, ఏష, కా, యా అనేటువంటి సర్వనామాలు ఉంటాయి. అది చాలా సులువండి. చాలా అంటే చాలా సులువు. స్త్రీలింగంలో సీత అనేటువంటి శబ్దం ఒక్కటి రావాలి మీకు.
మిగతా అన్ని శబ్దాలు వాటిలాగా ఉంటాయి. గౌరీ ఈకారాంత శబ్దం కూడా అలాగే ఉంటుంది, కొద్దిగా అటు ఇటు 2-3 వ్యత్యాసాలు ఉంటాయి అంతే. మొత్తం స్త్రీలింగ శబ్దాలు కూడా చాలా సులువు. మనం ఇప్పుడు స్త్రీలింగ శబ్దాలు నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. జైతు సంస్కృతం, జైతు భారతం.